ఎందుకు జరుగుతుందంటే అండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాపులే కాదండి, దీనికి అన్ని వర్గాల వాళ్ళు. ఆయన ఒక్క కాపు కిందే లెక్క కట్టకండి, ఆయన ప్రతి ఒక్కళ్ళని ఆయన సొంత మనుషులాగే చూసుకున్నారు. చాలా బాగా ఉన్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ముందు ఆయనే లేరు. ఆయన లేనప్పుడు ఆయన విగ్రహాలు పగలగొట్టడం ఏంటండి? ఇది బాధాకరం కాదా? ఇప్పుడు నొచ్చుకునే వాళ్ళు ఉంటాంగా కొంత, ఆ కులంలోనే అయినా బయట వాళ్ళైనా ఆయన అందరికీ ఆయన మనిషిగా చూసుకోలేదు, అసలు ఆయన దేవుడిగా కొలిచారు. అలాంటి వ్యక్తిని అసలు ఆ విగ్రహాలు పగలగొట్టేసి, ఇది ఇంత దుర్మార్గం అండి. అసలు మనిషి ఉంటే పోనీ ఆయన మీద కక్ష తీసుకున్నాం అనుకోవచ్చు, కక్ష కాదే ఇది. ఆ విగ్రహం పగలగొడితే ఏమొచ్చుద్దండి అసలు? నాకు తెలియక అడుగుతాను. ఆయన ఏమన్నా దుర్మార్గాలు చేశాడా, అన్యాయాలు చేశాడా, అక్రమాలు చేశాడా? మంచి వ్యక్తి. ఆ మతం ఈ మతం, ఈ కులం ఆ కులం, అసలు ఏ కులానికి ఆయన అంట కట్టొద్దండి, అంట కట్టొద్దు. ఆయన అందరినీ మంచిగా చూసుకున్నాడు. అలాంటి వ్యక్తి విగ్రహాలు పగలగొడితే ఏమొచ్చుద్దండి? అసలు దేనికి ఇది, ఎందుకు చేస్తున్నారు? అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరా? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? ఏంటి, కూటమి వచ్చింది, ఆయన చూసుకోవాలి కదా. ఆ విగ్రహాలు పగలగొడితే ఏమొచ్చుద్ది అసలు మీకు?